విజయవాడ రామవరపాడు అంకాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ శ్రేణులు వల్లభనేని వంశీ త్వరగా విడుదల కావాలి అంటూ అమ్మవారికి పూజలు చేశారు. 100 రోజులు జైల్లో ఉండడంతో వంశీ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, త్వరగా కోలుకోవాలి అంటూ మొక్కుకున్నారు. వైసీపీ శ్రేణుల పూజలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత అయితే కనుక ఆయన త్వరగా విడుదల కావాలంటూ కూడా గన్నవరంలోని కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు ఇటువైపు ఏదైతే రామరప్పాడు టెంపుల్ అమ్మవారి ఆలయం ఉందో అక్కడికి వచ్చి అయితే ప్రత్యేక పూజలు నిర్వహించి ఇక్కడ 101 కొబ్బరికాయలు అయితే కొట్టడం అయితే జరుగుతుంది. మనం ప్రస్తుతం దృశ్యాల్లో చూస్తున్నట్లయితే కనుక కొబ్బరికాయలు కొట్టడం కూడా మనం చూస్తున్నాము. అంకాలమ్మ ఆలయం అనగానే అందరికీ బాగా తెలుసు. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా తీరుతుంది అనే ఒక నమ్మకంతో అయితే కనుక ఇటు వైసీపీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చి, అంటే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యి దాదాపు 100 రోజులు అవుతా ఉంది. అయితే ఇప్పటికీ కూడా అంటే అనేక కేసుల్లో అయితే కనుక ఆయన అరెస్ట్ అయిన పరిస్థితి కనపడతా ఉంది. అయితే కొన్ని కేసుల్లో ఆయనకి ఈ బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు నూజివీడ్ ఏదైతే ఫేక్ డాక్యుమెంట్స్ ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా అందులో ఆయన మళ్ళీ కోర్టుకు అయితే కనుక వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీనికి సంబంధించి కూడా కార్యకర్తలందరూ కూడా కొబ్బరికాయలు కొట్టి ఆయన త్వరగా బయటికి వచ్చేయాలి, విడుదల కావాలి అంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే దాదాపుగా కూడా ఇక్కడికి వందలాదిగా అయితే కనుక వైసీపీ కార్యకర్తలందరూ కూడా చేరుకున్న పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. సరే, ఏంటి ఇప్పటికీ వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యి దాదాపు 100 రోజులు అవుతా ఉంది. ఇవాళ వచ్చి కొబ్బరికాయలు కొట్టడం కానీ అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం బాగుండాలి. నియోజకవర్గంలో ఆయన సేవలు గతంలో ఎన్నోసార్లు ఎంతమంది పేద ప్రజానికానికి సాయం చేశారు. అలాంటి వ్యక్తి దాదాపు 100 రోజుల నుంచి జైల్లో ఉన్నారు. అది కాకుండా ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు మేము ప్రసార మాధ్యమాల్లోనూ డైరెక్ట్గా కలిసి చూస్తున్నాం. ఆయన ఆరోగ్యం బాగుండాలి, మళ్ళీ ప్రజా జీవనంలోకి రావాలి, ఈ నియోజకవర్గ ప్రజానికి అందరికీ అందుబాటులో ఉండి ఆయన సేవలు నియోజకవర్గాన్ని ఉపయోగించాలని చెప్పి ఇప్పటికే చాలామంది జనం అనవసరంగా మేము ఆయన్ని దూరం చేసుకున్నామని చెప్పి చాలా బాధపడుతున్నారు. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఆయన అత్యధిక మెజారిటీతో నియోజకవర్గం గెలవాలని ప్రజానీకం ఇప్పటికే ఆయన కోసం ఎంతో పరితపిస్తూ ఉంది. ఆయన హెల్త్ బులెటిన్ చూసుకుంటే కనుక ఇప్పటికే ఆయనకి బీపీ, షుగర్ కానీ అటు కాళ్ళ వాపులు కూడా వచ్చిన పరిస్థితి. ఆయన దగ్గుతూ ఉన్నారు వీడియోలో చూసినప్పుడు. చాలా బాధగా ఉంది ఆయన చూస్తూ ఉంటే. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎవరు ఏ సాయం కావాలని అడిగినా, చదువులకు కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానీ, లేకపోతే మరి వితంతువులకు కానీ, ముసలి వాళ్ళకి కానీ మరి నిత్యం నియోజకవర్గ కార్యాలయంలో అందుబాటులో ఉంటూ మరి ఉదయం మధ్యాహ్నం భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా వారు మంచి వాళ్ళ బాగోగులు కనుక్కొని అవసరమైనటువంటి ఆర్థిక సాయం చేసి మళ్ళీ ఏ విధంగా ఉన్నారో వాళ్ళు బాగున్నారా లేదని చెప్పి మళ్ళీ పలకరించే వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని మనం నియోజకవర్గాన్ని దూరం చేసుకున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఆరోగ్యం బాగుండాలి, మళ్ళీ నియోజకవర్గానికి రావాలని చెప్పి ప్రజానికి అందరూ కోరుకుంటున్నారు. మా పార్టీ విజయవాడ రూరల్ మండల పార్టీ తరఫున ఈ రోజున రామరపాడు అంకమ్మ తల్లి గుడిలో ఆయన పేరు మీద ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన మళ్ళీ కోలుకున్న వెంటనే మళ్ళీ ప్రజల్లోకి రావాలని మేము ఆకాంక్షిస్తున్నాం. ఆయనపై అనేక కేసులు పెట్టడం జరిగింది. ఇప్పటికే ఆయన బెయిల్పై బయటకు వచ్చే అవకాశం ఏమైనా కనపడుతుంది? ఖచ్చితంగా వచ్చేస్తారు. ఎందుకంటే ఇవి ఎక్కువగా న్యాయస్థానంలో నిలబడే కేసులు కాదని చెప్పి అందరికీ తెలుసు. కక్ష సాధింపు చర్యలతోనే ఈ కేసులు కట్టారని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం. ఈ న్యాయస్థానంలో ఎక్కువ రోజులు నిలబడు. ఇప్పటికే 100 రోజులు అయిపోయింది కాబట్టి అన్ని కేసుల్లో కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 4 కేసుల్లో బెయిల్ వచ్చింది, ఇంకా 2 కేసుల్లో కూడా త్వరలోనే బెయిల్ వచ్చేస్తుందని చెప్పి మేము నమ్ముతాము. అది పరిస్థితి. మొత్తం మీద వల్లభనేని వంశీకి సంబంధించి అయితే కనుక ఆరోగ్య పరిస్థితి రీత్యా కూడా ఖచ్చితంగా ఆయన కోలుకోవాలి. ఇటువైపు మళ్ళీ నియోజకవర్గంలో అయితే కనుక ఆయన మార్క్ని చూపించే విధంగా ఆయన బయటికి రావాలి. బెయిల్ పైన ఖచ్చితంగా ఇప్పటికే 4 కేసుల్లో ఆయనకి బెయిల్ వచ్చింది కాబట్టి మిగిలిన కేసుల్లో కూడా ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అని నమ్మకంతో అయితే కనుక అంకాలమ్మ గుడిలో ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే కార్యకర్తలందరూ నిర్వహించిన పరిస్థితి కనపడుతోంది. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ. తమ నేత త్వరగా కోలుకోవాలని, అలాగే త్వరగా విడుదల కావాలి అంటూ వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా రామవరపాడు అంకాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన ఆరోగ్యం కూడా కుదుటపడాలి అని వారందరూ కూడా కోరుకుంటున్నారు.